హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. దసరా నవరాత్రుల్లో 7వ రోజు మూలా నక్షత్రము సరస్వతీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే పిల్లలతో ఈ పూజ చేయించండి. పిల్లలు ఇంట్లో లేకున్నా బయట ఎక్కడో చదువుకున్నట్లయితే పిల్లల బదులుగా ఇంట్లో తల్లిదండ్రులు ఈ పూజ చేసినట్లయితే సరస్వతి అమ్మవారి అనుగ్రహం అయితే పిల్లలపైన ఉంటుంది. చక్కగా ఈ పూజనైతే ఆచరించండి. ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నానండి. ఎల్లో కలర్ క్లాత్ని అయితే వేసుకున్నాను. తర్వాత రెడ్ కలర్ క్లాత్ని అయితే వేసుకొని ఈ విధంగా లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, వినాయకుడు ఉన్న ఫోటోని అయితే పెట్టుకున్నాను. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు సరస్వతీదేవి అవతారం అండి. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా నా దగ్గర సింగిల్గా సరస్వతీదేవి ఫోటో లేదు. అందుకోసం అని చెప్పేసి ముగ్గురు ఉన్న ఫోటోని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా తామర పువ్వులను అయితే అలంకరించుకున్నాను. తర్వాత అమ్మవారికి అయితే ఈ విధంగా పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నానండి. దుర్గాదేవి ఫోటోని కూడా ఈ విధంగా పెట్టుకొని రెండు వైపులా ఏనుగులను పెట్టుకొని ఈ విధంగా అమ్మవారి పాదాలను అయితే పెట్టుకున్నాను. అదేవిధంగా నిమ్మకాయనైతే కుంకుమతో పూజ చేసుకున్న నిమ్మకాయనైతే ఈ విధంగా పెట్టుకున్నానండి. మూలా నక్షత్రము రోజు సరస్వతీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు మూలా నక్షత్రంతో కూడుకొని ఉన్నది. అందుకోసం అని చెప్పేసి మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో పిల్లలు బాగా చదవలేదనుకోండి, పిల్లలతో ఈ పూజ చేపిస్తే మంచిది. పిల్లలు మన దగ్గర లేరనుకోండి, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఈ పూజ చేస్తే చాలా మంచిది. మన పిల్లలు అయితే చదువులో బాగా రాణిస్తారు. ఈ పూజ నమ్మకంతో చేయండి. ఈ విధంగా ఒక పీఠం తీసుకొని దానిపైన పసుపు రాసుకొని వరిపిండితో ఈ విధంగా సరస్వతీదేవి యంత్రాన్ని అయితే వేసుకోవాలండి. ఇది ఎలా వేయాలో నేనైతే వీడియో చేసి చూపిస్తాను. ఇది వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి. సరస్వతీదేవి అవతారం కాబట్టి ఈ విధంగా సరస్వతీదేవి యంత్రాన్ని వేసుకొని ఇందులో అయితే దీపాన్ని అయితే పెట్టుకోవాలి. 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని 3 ఒత్తులను అయితే ఎర్రని ఒత్తులను అయితే వేసుకొని ఈ దీపాన్ని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా దీపపు కుందులను అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అమ్మవారికి అయితే స్వీట్ని అయితే పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా నేను తాంబూలాన్ని కూడా పెట్టుకున్నానండి. 2 ఆకులు, 1 చెక్క, 1 దానిమ్మ పండు ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత పంచగవ్య దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. పంచగవ్య దీపం అంటే ఆవు పాలు, ఆవు పేడ, ఆవు పంచకము, ఆవు పెరుగు, ఆవు నెయ్యితో చేసిన ఈ దీపం అండి. ఈ దీపం వెలిగించుకున్నట్లయితే మన ఇంట్లో హోమం చేసిన ఫలితం అయితే వస్తుంది. సరస్వతీదేవి పూజ రోజు పంచగవ్య దీపం వెలిగించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మూలా నక్షత్రము సరస్వతీదేవి పూజ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే చక్కగా వాళ్ళకైతే విద్యా బుద్ధులు అయితే అబ్బుతాయి. వాళ్ళ బదులుగా మీరైతే ఈ పూజను చేసుకొని మా పిల్లలకైతే చక్కగా చదువునివ్వమ్మ తల్లి సరస్వతీదేవి అనుకుంటూ ఈ పూజనైతే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలండి. వినాయకుడికి అయితే ఈ విధంగా ఎర్రని గులాబీ పువ్వులతో అలంకరించుకున్నాను. తర్వాత దుర్గామాతకి అయితే ఈ విధంగా చామంతి పువ్వులతో అలంకరించుకున్నాను. ఇప్పుడు దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఈ విధంగా అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకున్నానండి. ఇప్పుడు దూపాన్ని అయితే సరస్వతి అమ్మవారికి, దుర్గామాతకి ఈ విధంగా చూపించుకోవాలి. ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి. ఈ విధంగా సరస్వతీదేవి యంత్రానికి అయితే చక్కగా పసుపు కుంకుమలతో పూజ చేసుకోవాలండి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా పువ్వులతో అలంకరించుకున్నాను సరస్వతీదేవి యంత్రానికి అయితే. ఈ యంత్రం పైన పచ్చకర్పూరాన్ని అయితే వేసుకోవాలండి. అదే విధంగా ఇందులో కూడా దీపాల్లో కూడా పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే చాలా మంచిది. సువాసన వెదజల్లే పచ్చకర్పూరాన్ని, అదే విధంగా జవ్వాది పౌడర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే పంచగవ్య దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా పంచగవ్య దీపాన్ని ఈ విధంగా పెట్టుకొని వెలిగించుకోవాలి. తర్వాత ఇది సరస్వతీదేవి దీపం అండి. 2 ప్రమిదలను ఈ విధంగా తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇందులో సగం వరకు ఆవు నెయ్యిని అయితే వేసుకొని ఎర్రని ఒత్తులను అయితే పెట్టుకోవాలి. 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని 3 ఒత్తులను అయితే పెట్టుకోవాలండి. ఇది ప్రత్యేకించి సరస్వతీదేవికి అయితే పెట్టుకునే దీపము. ఈ విధంగా సరస్వతీదేవికి పెట్టుకున్న ఈ ప్రత్యేకమైన దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. అమ్మని మనసులో తలుచుకుని, అమ్మ మా పిల్లలకైతే చక్కగా విద్యా బుద్ధులను ఇవ్వమ్మ తల్లి, వాళ్ళు బాగా చదువుకుంటారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడు తల్లి అని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ 3 దీపాలను అయితే వెలిగించుకోవాలండి. చక్కగా అమ్మవారిని అయితే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి అయితే 3 దీపాలను కూడా సరస్వతి అమ్మవారికి అయితే
రెడ్ ఒత్తులతో ఈ విధంగా దీపాలను అయితే పెట్టుకొని ఒకసారి అయితే మరలా ఒకసారి ఈ విధంగా దీపాలను అయితే చూపించుకోవాలి. మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మన పిల్లలకైతే ఈ చదువులో ఎటువంటి ఆటంకాలు కలిగినా కూడా అమ్మవారు అయితే వాటిని తొలగిస్తారు. చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ పూజనైతే చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే దీపాలను వెలిగించుకున్నాను. ఈ పంచగవ్య దీపం అయితే ఎక్కువసేపు కాలదండి. ఈ దీపం అంతా కూడా భస్మం అయిపోతుంది. ఈ పంచగవ్య దీపం అనేది ప్రత్యేకంగా పెట్టుకున్నది. నేను పెట్టుకున్న దీపాలు అయితే 3 దీపాలు పెట్టుకునేటట్టు లెక్క. ఈ పంచగవ్య దీపం అనేది లెక్కలోకి రాదు. ఈ విధంగా సరస్వతి అమ్మవారికి అయితే చక్కగా సరస్వతీదేవి యంత్రం వేసుకొని ఈ విధంగా పసుపు కుంకుమలు అలంకరించుకొని పువ్వులు పెట్టుకొని ఈ విధంగా ప్రత్యేకమైన సరస్వతీదేవి దీపాన్ని వెలిగించుకొని అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి. కుంకుమ పూజనైతే చేసుకుంటే చాలా మంచిదండి. అదేవిధంగా చిట్టుగాజులు మీ దగ్గర ఉన్నట్లయితే చిట్టుగాజులతో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోండి. ఈ విధంగా సరస్వతీ మాతకైతే చక్కగా కుంకుమతోనైతే పూజనైతే చేసుకున్నానండి. ఈ విధంగా పూజనైతే చేసుకోండి. సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ విధంగా కొత్త పెన్నులు అయితే ఈ విధంగా 2 పెన్నులు పెట్టుకున్నాను. అదేవిధంగా కొత్త నోట్బుక్ అండి. ఈ విధంగా సరస్వతి మాత దగ్గర ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని మనం పూజ చేసుకున్నట్లయితే మనకైతే అంత మంచి జరుగుతుంది. మన పిల్లలకైతే ఏ విధమైన ఆటంకాలు లేకుండా చదువుకుంటారు. వాళ్ళకి ఏమైనా మందబుద్ధి కలిగి ఉన్నా సరే చక్కగా ఈ విధంగా పూజ చేసుకుంటే అమ్మ అనుగ్రహం అయితే కలుగుతుంది. కొంతమంది పిల్లలకైతే చాలా రోజుల వరకు మాటలు రావు కదండి. అలాంటి వాళ్ళ తల్లిదండ్రులను అయితే ఈ విధంగా పూజ చేస్తే మాటలు అయితే వస్తాయని చెప్పేసి ఒక పంతులు గారు అయితే చెప్పారు. ఈ విధంగా పూజ చేసుకోండి. చేసుకుంటే మీ పిల్లల్లో మందబుద్ధి ఉన్నా ఏమున్నా సరే సరస్వతి అమ్మవారు అయితే వాటిని తొలగించి వాళ్ళకి చక్కగా విద్యా బుద్ధులను అయితే ఇస్తారు. అమ్మవారిని నమ్ముకొని ఈ పూజనైతే చేసుకోండి. దుర్గా నవరాత్రుల్లో 7వ రోజు సరస్వతీదేవి అవతారము. సరస్వతి అమ్మవారికి అయితే తెల్లని పువ్వులు అంటే చాలా ఇష్టము. ఒక్కటైనా తెల్లని పువ్వుతో ఈ విధంగా పూజ చేసుకోవాలి. అదేవిధంగా తీపి పదార్థాలు అయితే పెట్టాలండి. ఈ విధంగా నేనైతే స్వీట్స్ పెట్టుకున్నాను. దానిమ్మ పండు పెట్టుకున్నాను. మన దగ్గర ఏముంటే వాటితో పూజనైతే చేసుకోవాలి. మనసు నిర్మలంగా పూజనైతే చేసుకోవాలండి. అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మనసు నిర్మలంగా పెట్టుకొని అంతా నువ్వే తల్లి, నా పిల్లల్ని చల్లగా చూడు, చక్కగా చదువుకునేటట్టు చూడమ్మా, ఏ ఆటంకాలు లేకుండా చూడు తల్లి, నా పిల్లలకైతే మంచి ఉద్యోగాలు ఇవ్వ తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే వేడుకోవాలండి. మన పిల్లలు కష్టపడి చదివినట్లయితే అమ్మ అనుగ్రహం తోడయి మన పిల్లలకైతే మంచి భవిష్యత్తునైతే అమ్మవారు ఇస్తారు. నమ్మకంతో సరస్వతి అమ్మవారి పూజనైతే చెయ్యండి. అమ్మవారికి అయితే ధూపాన్ని సమర్పించుకోవాలి. ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి. వీటితో అమ్మవారికి అయితే ధూపాన్ని వేసుకోవాలండి. ఏ అమ్మవారికైనా పూజ చేసేటప్పుడు ఎక్కువగా ధూపాన్ని అయితే వేసుకోవాలి. ధూపం వేసుకొని మన మనసులో కోరికనైతే చెప్పుకుంటూ ఈ ధూపాన్ని అయితే సమర్పించుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి అయితే ధూపాన్ని అయితే ఈ విధంగా చూపించాలి. దుర్గా నవరాత్రుల్లో ముఖ్యమైన రోజండి ఈ రోజు. 7వ రోజు అయితే చక్కగా మూలా నక్షత్రంతో సరస్వతీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో పిల్లలకైతే చక్కగా చదువు అయితే అబ్బుతుంది. వాళ్ళు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. వాళ్ళు ఏ విధంగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలి, మంచి మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకునే విధంగా అమ్మవారైతే అనుగ్రహిస్తారు. వాళ్ళు కష్టపడిన దానికి అమ్మవారైతే వాళ్ళకి శక్తినిచ్చి ముందుకు నడిపిస్తారు. కాబట్టి దుర్గా నవరాత్రుల్లో చాలా ముఖ్యమైన రోజండి ఈ సరస్వతీదేవి పూజ మూలా నక్షత్రంతో. కాబట్టి చక్కగా మీరు కూడా ఈ విధంగా సరస్వతి అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ విధంగా దీపాలను అయితే పెట్టుకొని చక్కగా పూజనైతే చేసుకోవాలి. ఈ సరస్వతీదేవి యంత్రం అయితే మెయిన్ అండి. ఈ సరస్వతీదేవి యంత్రాన్ని వేసుకొని పూజ చేసుకున్నట్లయితే మనకి పూజ యొక్క ఫలితం అయితే దక్కుతుంది. మనం పిల్లల పేరు చెప్పుకొని పూజ చేస్తాం కాబట్టి మనం చేసే పూజ ఫలితం అంతా కూడా పిల్లలకైతే చెందుతుంది. ఎందుకంటే పిల్లలు మన దగ్గర ఉన్నారనుకోండి, పిల్లలతో పూజ చేయిస్తే చాలా మంచిది. మన దగ్గర పిల్లలు లేకుండా ఎక్కడో చదువుకోవడానికి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ బదులుగా మనం పూజ చేసుకొని వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఈ పూజనైతే చేసుకుంటే మంచిది. ఇగోండి పంచగవ్య దీపం అయితే ఈ విధంగా భస్మం అయిపోతుంది. ఈ భస్మం అయిపోయిన తర్వాత వచ్చిన ఈ సువాసన అయితే పీల్చితే చాలా మంచిదండి. మనకున్న రోగాలు కూడా పోతాయంట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆవు పంచకము, ఆవు పాలు వీటితో తయారు చేసిందే కాబట్టి ఈ వాసన మనం పీల్చినట్లయితే చాలా మంచిదండి. ఈ విధంగా వారానికి ఒకసారి అయినా సరే పంచగవ్య దీపాన్ని అయితే వెలిగించుకుంటే చాలా మంచిది.
ఈ విధంగా నేనైతే సరస్వతి అమ్మవారికి అయితే దుర్గా నవరాత్రుల్లో సరస్వతీదేవి పూజనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.